రాయడం వల్ల జరుగుతుంది అంటున్నారు. ఒకసారి రాస్తే సరిపోతుందా? రాస్తారు కానీ మెకానికల్గా రాస్తారు. అంటే మీరు రాసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. అలా రాయడం వల్ల రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారా? సిస్టమేటిక్ వేలో సైంటిఫిక్ పద్ధతి ద్వారా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ చేసుకోవాలి. చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతారంటే. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి ఎప్పుడు కొత్త కొత్త విషయాలు చెప్తుంటారు కదా, ఈ రోజు ఏమైనా కొత్త మెథడ్ గురించి చెప్తారా మాకు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, కొత్త మెథడ్ అంటే చాలా మందికి డబ్బును ఆకర్షించుకోవాలని కోరుకుంటారు మేడం. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా రాయాలి అంటే అవగాహన కొంచెం తక్కువ ఉంది. సో దానికోసం ఈరోజు మనం నేర్చుకునేది అంటే స్క్రిప్టింగ్ మెథడ్ మేడం. అంటే వెల్త్ స్టోరీని స్క్రిప్టింగ్ అంటే రాయడం ద్వారా కూడా మనీని ఆకర్షించుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి మేడం, మనకు అందరికీ డబ్బు కావాలని కోరుకుంటాం. ముఖ్యంగా 3 కాలాలు ఉంటాయి మేడం. ఏంటి మేడం? భూతకాలం, వర్తమానం అండ్ భవిష్యత్తు. ఈ స్క్రిప్టింగ్ మెథడ్లో ఏం చేస్తామంటే మనకి ఏదైతే కావాలో మనం అనుకుంటాం కదా, ఆల్రెడీ ఇప్పటికే జరిగినట్టుగా మనం రాయాలి. అంటే మీకు గోల్స్ ఉన్నాయి. కొంతమందికి ఏంది మేడం, మంచి ఇల్లు కావాలని కోరుకుంటారు. కొంతమందికి కార్ అని, గోల్డ్ అని అలా కావాలని విషెస్ ఉంటాయి. ఫస్ట్ ఆ విషెస్ లిస్ట్లో రాయాలి. ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని విష్ లిస్ట్ తయారు చేయాలి. ఆ విష్ లిస్ట్ తయారు చేసిన తర్వాత స్క్రిప్టింగ్ మెథడ్ ఏంటంటే ఆల్రెడీ జరిగినట్టుగా, అంటే నిన్న ఎలా అయితే జరిగిందో ఇప్పుడు మనం రాసుకుంటాం కదా, సేమ్ ఎగ్జాక్ట్ మన భవిష్యత్తులో ఏదైతే జరిగిందో ఆల్రెడీ ఇదివరకే జరిగినట్టుగా మనం భావించాలి. అంటే ఆల్రెడీ భవిష్యత్తు చూడండి మేడం, ఇక్కడ ఏంది గతం, వర్తమానం, భవిష్యత్తు. మన భవిష్యత్తులో కావాలని మనం కోరుకుంటున్నాం. సో దీనికంటే ముందుగానే అది ఏమనుకోండి జరిగిపోయిందని భావించాలి. అంటే నీకు ఆల్రెడీ సింపుల్ చెప్పాలంటే మీకు ఇల్లు కావాలనుకున్నారు మేడం, ఇల్లు ఆల్రెడీ వచ్చింది అని భావించాలి. కారు కావాలని కోరుకున్నారు, కారు ఆల్రెడీ వచ్చింది. సో ఏదైనా సరే గోల్డ్ కావాలని కోరుకున్నారు, అది వచ్చింది. ఓకే, మీకు ఇన్కమ్ పెరగాలని మీరు కోరుకున్నారు, వచ్చింది అనుకుంటే వస్తుందా? ఎస్. అది ఎలా జరుగుతుంది? ఒక మ్యాజిక్ లాగా జరుగుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ 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 అని ఎంటర్ చేయండి. లాస్ట్ వరకు ఉండగలిగితే మీకు ఒక సొల్యూషన్ కూడా వస్తుంది. ఎస్, మీరు ఏంటి వస్తుందంటే నిజంగా ఎలా వస్తుందంటారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు మేడం. మనకు యద్భావం తద్భవతి అనేసి ఉంది మేడం. అంటే మనం ఎలాంటి భావనలు అయితే మనం కలిగి ఉంటామో వాటినే మనం ఆకర్షించుకుంటాం. ఆల్రెడీ వస్తుంది అంటే రాదు. ఎందుకు వస్తుంది? ఇంకా రాలేదు నీ దగ్గర. అంటే ఏ భావన వెళ్తుంది? వస్తుంది, ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అదే నా దగ్గరికి ఇప్పటికీ ఆల్రెడీ ఉంది. ఆ భావన ఏంటి? యద్భావం తద్భవతి. ఆ విధంగా ఏమిటంటే ఏదైతే మనం కావాలని కోరుకున్నామో ఆల్రెడీ ఇప్పుడే నీ దగ్గర అది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆరోగ్యం కావాలి మేడం. ఓకే, మైగ్రేన్ హెడేక్ ఉంది, లేదా నీ పెయిన్, బ్యాక్ బోన్ పెయిన్, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని ఓకే నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను అని అలాంటి ఆలోచన రిలీజ్ చేస్తే మీరు నిజంగానే ఆరోగ్యవంతులు అవుతారు. మన క్లాస్లో కఠినైన వాళ్ళు ఎంతో మంది నేను చూశాను మేడం. వారి భావనను బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. కొంతమందికి మనీ రావాలంటే అది రాలేదు. బట్ ఎప్పుడైతే నేను మనీ వచ్చింది, పర్ మంత్ ఇన్కమ్ డబల్ అయింది అని ఎప్పుడైతే నేను రాపించడం వారికి మొదలుపెట్టానో నిజంగానే కొంతమందికి 2 monthsలో, కొంతమంది 3 monthsలో, కొంతమంది 6 monthsలో రిజల్ట్స్ వచ్చాయి. సో అందరికీ వస్తాయి మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లోపల భావన ఉండాలి. అంటే నా జీవితం నేను మార్చుకోవాలి, నా జీవితాన్ని నేను అద్భుతంగా ఉంచుకుంటాను అని ఎప్పుడైతే వారు పదే వారు భావించుకుంటూ ఉంటారో ఆ విధంగా వారి జీవితం తయారైపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి స్క్రిప్టింగ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు అన్ని పేపర్ పై రాసిన తర్వాత అన్నీ వచ్చి ఒక స్టోరీ రాయాలి. చిన్నప్పుడు మనం ఒక లెటర్ రాసేయాలి, గుర్తుందా మేడం? 90 రాయలేని వాళ్ళు ఊహించుకోవాలి. అందుకోసం కొంతమంది ఉంటారు. కరెక్ట్ మేడం, మంచి ప్రశ్న మేడం. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే రాయలేరు వారు కొంత, అప్పుడు ఊహించుకోమని చెప్తుంటాను. అంటే సింపుల్ మేడం, రాయడమైనా ఊహించడమైనా ఎందుకు చేస్తామంటే సబ్ కాన్షియస్ మైండ్లో పిక్చర్స్ స్టోర్ చేయాలి. అంటే మీరు ఏ చిత్రాన్ని అయితే పదే చూపిస్తారో అది త్వరగా రియాలిటీకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు చదవలేని వారు, రాయలేని వారు ఊహించుకోమంటున్నాం. మీకు రాయడం వచ్చు, రాయండి. ఎందుకంటే 100 సార్లు చదవడం కంటే ఒకసారి రాస్తే మైండ్లో గుర్తుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్లో పిక్చర్స్ వెళ్తుంటాయి. అలా ఎప్పుడన్నా పాజిటివ్ యాటిట్యూడ్ మైండ్. నిజం చెప్పాలంటే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, అది వస్తుందా రాదా అన్నప్పుడు మీ లోపల భయం వస్తుంది. నా దగ్గర వచ్చింది అన్నప్పుడు ఒక ఫీలింగ్కి వస్తే కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫస్ట్ బేసిక్గా కాన్ఫిడెన్స్ పెంచడానికి హెల్ప్ అవుతుంది మేడం. తర్వాత అది ఎప్పుడైతే మీకు అవకాశాలు కూడా సృష్టింపబడతాయి. అంటే మనం గనక ఆలోచిస్తూ ఉంటే అదేమవుతాయి అంటే దానికి అనుగుణంగా అవకాశాలు మన దగ్గర రావడం మనం చూస్తుంటాం. అంటే అవకాశాలు ఉంటాయి మేడం. అంటే మనీ అబండెంట్ మేడం. అంటే అనంతమైన సంపద విశ్వంలో ఉంది. కానీ ఆ విశ్వ ఖజానా నీకు ఓపెన్కి రావాలి అంటే నువ్వు ఓపెన్ మైండ్స్తో చూడాలి. నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటే ఇక్కడ రెడ్ కలర్ ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి మేడం. సో ఎప్పుడైతే నేను మీకు రెడ్ కలర్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని హరిత గారు అనగానే మీరు ఏం చేస్తారు మేడం? చూడడం మొదలు పెడుతుంటారు. 1 2 3 కౌంట్ చేస్తారు. అంటే
మీకు అవకాశాలు ఇలా ఉన్నాయి కనబడుతుంటాయి. సో ఏమైంది అప్పటికి ఉన్నాయి. ముందు కూడా ఉన్నాయి రెడ్ కలర్ ఐటెమ్స్. కానీ ఎప్పుడైతే నేను అడిగానో మీరు చూసడం మొదలుపెట్టారో అప్పుడు మీ సంఖ్య పెరిగింది. అదే విధంగా అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. బట్ అవి వచ్చినటువంటి అవకాశం యూనివర్స్ డైరెక్ట్ మనీ ఒళ్ళో వేయదు. వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్‌లో వేయదు. అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు మనకి ఏది కావాలో అది రాసుకోండి అంటున్నారు. యెస్. అవునండి. రాయడం వల్ల జరుగుతుంది అంటున్నారు. అవును. ఒకసారి రాస్తే సరిపోతుందా? యెస్. అది రాసేసిన తర్వాత ఎప్పుడు ఫీలింగ్ అంటే ఎలాంటి మిస్టేక్ చేస్తారంటే మేడం రాస్తారు కానీ మెకానికల్‌గా రాస్తారు. అంటే మీరు రాసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటారు. అలా రాయడం వల్ల రాదు. సో మీ బాడీ, మైండ్ ఒకే చోట ఉండి విత్ హ్యాపీ ఫీలింగ్ అంటే జాయ్‌నెస్, గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే జాయ్‌నెస్ అండ్ గ్రాటిట్యూడ్‌తో గనక రాయగలిగితే అందులో ఎమోషన్స్ ఉంటాయి కదా! అప్పుడు స్పీడ్ అప్ అవుతుంది. మీరు అనొచ్చు ఎప్పుడు చేయాలంటే ఉదయం నిద్ర లేచినప్పుడు రాసుకోవచ్చు మేడం. స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. మైండ్ ఫ్రెష్‌గా మైండ్ ఉంటుంది. ఫ్రెష్‌గా ఎలాంటి ఉంటుంది. టెన్షన్‌లు ఉండవు. దానితో పాటు అది అనగా సపోజ్ మీకు ఒక ఇల్లు కొనుక్కున్నారు. నేను ఇల్లు ఆల్రెడీ కొన్నాను. అందులో గృహప్రవేశానికి మా దగ్గరి బంధువులని మరియు స్నేహితులని పిలుచుకున్నాను. సో ఇంకొంచెం స్టోరీ ప్రొలాంగ్ చేయాలన్నట్టు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నాకు ఇష్టమైన విధంగా ఇంటీరియర్ డిజైన్ నేను చేసుకున్నాను. సో ఎలాంటి ఇంటీరియర్ డిజైన్ ఉంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్‌లో మనం స్పష్టంగా క్వాలిటీగా క్లారిటీగా రాయాలి. ఆ స్క్రిప్టింగ్‌లో రాసిన తర్వాత పడుకునే ముందు ఆ స్క్రిప్టింగ్‌ని చదవాలి. చదివేసి అలా పడుకుంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతుంది. అంటే చిత్రాలు స్టోర్ అవుతుంటాయి. నువ్వు పడుకునే ముందు గనక ఏదైతే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తుంటావో, దేని గురించి అయితే ఎక్కువగా మాట్లాడుతుంటావో దాన్ని ఆకర్షించుకోవచ్చు. అందుకు మేడం మనం కూడా చిన్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఎక్కువ సార్లు చూస్తే అది కలలోకి వచ్చి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ కలలో వచ్చిందో ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది మేడం లోపల. మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్ 24/7 పనిచేస్తూనే ఉంటది. కానీ తక్కువ ఎప్పుడంటే నిద్రపోయే ముందు ఎక్కువ పనిచేస్తది. లేసిన ముందు ఏంటంటే మనం నిద్ర లేచిన వెంటనే ఎక్కువ పనిచేస్తుంది. తర్వాత మన కాన్షియస్‌నెస్ లెవెల్స్‌కి వచ్చేస్తాం కాబట్టి సబ్‌కాన్షియస్ యొక్క పనితీరు కొంచెం తగ్గుద్ది. బట్ నైట్ ఎక్కువగా పనిచేస్తది మేడం. అంటే మీకు ఒక అవకాశాలను సెర్చ్ చేసి మీకు ముందుకు తీసుకొని వస్తుంది. ఏదైనా కోరిక ఉంటే అది జరిగిపోయినట్టు ఒక స్క్రిప్ట్, ఒక స్టోరీ రాసుకోండి. అది ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. ఆ కల నిజమవుతుంది. ఆ స్క్రిప్ట్ నిజమవుతుంది అంటున్నారు. ఇంకా మీ క్లాసెస్‌లో ఏమేమి చెప్తుంటారండి మీరు? క్లాసెస్‌లో మీకొచ్చినాక టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ పద్ధతి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము ఇప్పటివరకు ఇండియాలోనే హైయెస్ట్ బ్యాచెస్ కండక్ట్ చేసాం మేడం. అవును. ఇండియాలోనే హైయెస్ట్ లైవ్ క్లాసెస్ మోర్ దాన్ 820 లైవ్ క్లాసెస్ అనేది మీరు కండక్ట్ ఎప్పుడు దాని మీద వర్క్ చేస్తూనే ఉంటారు. చేసాం. నిరంతరం ఒక యజ్ఞం మేడం. ఫస్ట్ ఇది ప్రపంచవ్యాప్తం చేయాలన్న సంకల్పం మేడం. ఫస్ట్ 2 తెలుగు స్టేట్స్‌తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి మేడం. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్ళాలి. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారా? డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ అవుతారు. అందుకే మీరున్నారా? యెస్. డెఫినెట్లీ వారికి ఎప్పుడు మేము ఎంతో మందికి ఇప్పటివరకు హెల్ప్ చేయడం జరిగింది. ఎంతో మందికి మేము హెల్ప్ చేస్తాం మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సిస్టమేటిక్ వేలో సైంటిఫిక్ పద్ధతి ద్వారా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ చేసుకోవాలి. చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఒక ప్రాపర్ ట్రైనర్ దగ్గర కాకుండా ఇష్టమున్న టీవీలో చూస్తున్నప్పుడు ఏది ముందు ఏది వెనుకో తెలియదు మేడం. సో వెనకది ముందు పెట్టి చేస్తారు, ముందు వెనక పెడతారు. సో దానివల్ల రిజల్ట్స్ కూడా రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్ మేడం. అంటే ఆలోచన సరిగ్గా ఉంది, ఫీలింగ్ సరిగ్గా లేదు, రిజల్ట్స్ రావు. ఆలోచన సరిగ్గా ఉంది, ఫీలింగ్ హ్యాపీగా రిజల్ట్స్ వస్తాయి. సో ఏమి చేయాలి స్టెప్ బై స్టెప్ మేము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హరిత గారి వారికి. ఒక ఏం పెట్టుకోండి, దాంట్లో మీరు సక్సెస్ కాలేకపోతే మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళు సక్సెస్ బాట వైపు పయనించేలా చేస్తారు, సక్సెస్ సాధించేటట్టు చేస్తారు. ప్రాసెస్ ఏంటండి? ఎస్. దీనికోసం ఏం చేస్తారంటే గూగుల్ ఫామ్ ఉందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మాకు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆటోమేషన్ చేయడం జరిగింది మేడం. అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఫామ్ నింపిన తర్వాత వచ్చినట్టు వాట్సాప్ గ్రూప్ లింక్ వాళ్ళు జాయిన్ అవుతే మా క్లాస్కు వారు అటెండ్ అవ్వచ్చు. సో ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మెయిన్ క్లాసెస్ కూడా ఉంటాయంటే వారి ఇష్టం మేడం. అంటే వారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేపిస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అండ్ ప్రాక్టికల్ 2 ఉంటాయి మేడం. థియరీ క్లాసెస్ అన్ని కూడా నేను ఫ్రీగానే ఇస్తున్నాను. ఓన్లీ ప్రాక్టీస్ క్లాసెస్ మాత్రం మేము ఛార్జ్ చేస్తుంటాం. కొంచెం లిమిటెడ్ ఫీతో తీసుకుంటాం. అది ఎందుకంటే వాళ్ళు మార్పు రావాలి, వాళ్ళు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే కదండి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేది. సో మీ రిజల్ట్స్ కోసం మేము ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాం. విశ్వం విజయ్ అకాడమీ ఉన్నదంతే. కళ్ళు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా గ్రేట్ నాలెడ్జ్. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము ₹1,00,00,000 ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం. ఓకే, మీ టైం. ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.